లేట్ నైట్ వస్తుంది, మధ్యరాత్రి 12 కావస్తుంది. అయినా కూడా ట్యాంక్ బండ్లో ఇసుకేస్తే రాలనంత జనంతో చాలా కిక్కిరిసిపోయింది. ఇప్పటి వరకు విగ్రహాలను ఇటు ట్యాంక్ బండ్ మీదకి తరలిస్తున్నారు. సో ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన 40 క్రేన్ల ద్వారా ఈ విగ్రహాలని నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. విగ్రహాల తాకిడి అరగంట నుంచి పూర్తిగా పెరిగింది. వివిధ ఆకారాల్లో వివిధ ఆకృతుల్లో గణనాథులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న సిచ్యువేషన్ చూడొచ్చు. వివిధ రకాలైన రంగులతో, వివిధ రకాలైన ఆకృతులతో, వివిధ రకాలైన విద్యుత్ కాంత వెలుగులతో ఎంతో శోభాయమానంగా అందంగా ఆ గణనాథులను తీర్చిదిద్ది నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరము నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. సాగర గర్భంలో గణనాథుడిని నిమజ్జనం చేసి ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులందరూ కూడా ప్రస్తుతం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ పెద్ద విగ్రహాలను ఇటువైపు, అలాగే పెద్ద విగ్రహాలను అటువైపు, చిన్న విగ్రహం ఇటువైపుగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం జనాల సందడి కోలాహలం అయితే పూర్తిగా కొనసాగుతుంది. రాత్రంతా కూడా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఇంతే సందడిగా, ఇంతే కోలాహలంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా, అధికారులు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.